హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేయబోతున్నది డబల్ ఎగ్ పఫ్ అనమాట. ట్రెండీగా వైరల్ అవుతున్నది యూట్యూబ్లో. మనం కూడా ట్రై చేసేద్దాం, ఓకేనా? రండి. చిన్న కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎగ్ ఒక గ్లాస్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే బాగా పొంగుతుందనమాట. అలా వేసిన తర్వాత అందులోకి కొంచెం కారం, ఎర్రగడ్డలు, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసేసి దాన్ని సిమ్లో పెట్టి బాగా ఉడికించాలి. మనం ముందుగానే ఎగ్ బాయిల్ చేసుకొని పెట్టుకుంటాం కదా, దాని మధ్యలో పెట్టేసేయాలన్నమాట. అది సిమ్లోనే పెట్టుకొని మనం దాన్ని ఉడికించుకోవాలి. ఆ తర్వాత దానిపైన ఇంకో ఎగ్ వేసుకోవాలి. అప్పుడు బాగా పొంగుతుంది అది. దానిపైన ఇంకొంచెం కొద్దిగా ఉప్పు, కారము, కొంచెం కొత్తిమీర, కొంచెం ఎర్రగడ్డలు వేసుకొనేస్తే సరిపోతుంది. మనం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కారం ఎక్కువగా వేసుకోవచ్చు. సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకుంటే అది బాగా పొంగుతుందనమాట. ఇది డబల్ ఎగ్ అనేది చాలా టేస్టీగా ఉంది. మేము ఒకసారి ట్రై చేసాం అప్పుడే యూట్యూబ్లో చూసి, అందుకని నేను వీడియో చేయాలనుకున్నాను. మా అబ్బాయి కూడా ఇది చాలా ఇష్టపడుతున్నాడు తినడానికి. ఎంతో ఈజీగా ఎగ్ పఫ్, డబల్ ఎగ్ పఫ్ ఇంట్లోనే ఎలా చేయాలో మీకు చూపించేస్తున్నాను అనమాట. చాలా జాగ్రత్తగా తిరిగేసుకోవాలి దాన్ని. చూసారా ఎంత బాగా పొంగిందో? ఇరిగిపోకుండా మనం జాగ్రత్తగా తిప్పేసుకోవాలన్నమాట. అది 2 సైడ్ బాగా కాల్చుకోవాలి. ఎగ్ అనేది నీట్గా బాయిల్ చేసుకోవాలి సిమ్లోనే. చూసారా, రెడీ అయిపోయింది. వేడి వేడిగా ఎగ్ పఫ్ రెడీ అయిపోయింది. బాయిల్ ఎగ్ పఫ్ ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పఫ్ చూసారా, నీట్గా రెడీ అయిపోయింది. వావ్! ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అబ్బాయి ఎంతో ఇష్టంగా తింటున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.